వాచ్ రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మంచి వ్లాగు. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అప్పుడు అంతకుముందు చిన్నప్పుడు పాత జ్ఞాపకాలలో ఒక వీడియో అన్నమాట. ఇది పాత జ్ఞాపకాలు అంటే అప్పుడు ఫోన్లు, సెల్ ఫోన్లు అయితే లేవు అప్పుడు. అందువల్ల అప్పుడు వాచీలు ఎక్కువ ఉండేది, చేతి వాచీలు. క్యూ తిప్పితే దానికి టైం అనేది 3 రోజులు వచ్చేదన్నమాట అట. అలాంటి వాచీని ఈరోజు తాటాకుతో వాచీని తయారు చేసే విధానం చూద్దాం రండి, చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్దాం. తాటాకు అయితే అక్కడ కనిపిస్తుంది. కరగాడు కాడికి వెళ్ళాలి తాటాకు కోసం అయితే. అంటే తాటాకుతో అప్పుడు మేము చిన్నపిల్లకాయలప్పుడు వాచీలు చేసుకొని చేతికి వేసుకునేది. అప్పుడు పాత దినాల్లో అవి ఎట్టో ఒకవేళ మీరు కూడా అలా చేసుండారేమో, చేసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు తాటి చెట్టు కాడికే వెళ్తా ఉన్నాను. తాటి బొందలు ఉండే కాడికి పోవాలా, పోతే అక్కడ ఉంటాయి. సరే, తాటి చెట్టు కాడికైతే వచ్చేసాము. తాటి బొంద కాడికి ఇదే అన్నమాట తాటి బొంద. ఈ తాటి ఆకు కోసుకోవాలి. ఇప్పుడు తాటి ఆకు పీల్చుకొని వాచి అయితే చేస్తాను, చూస్తూ ఉన్నాండి. ఇప్పుడైతే తాటాకు, ఇది తాటాకు కనిపిస్తుంది కదా, తాటాకు. ఈ తాటాకు ఎలా చేయాలో చూపిస్తా. తాటాకుని ఇలా మలిచేటప్పుడు అవి ఒక దినాలు ఇట్ట జాగ్రత్తగా ఈ సైడ్ నుంచి ఇట్ట ఇట్ట చించుకునేది ఆకు. చూస్తున్నారు కదా, అది ఇలాగనే ఆ విధంగా చించుకోవాలా. చించుకొని ఇది ఇలాంటి ముక్క ఒకటి తయారు చేసుకోవాలి దీనికి. అప్పుడు ఇది ఇలా ఉంది కదా, అప్పుడు దీనికి ఇలా చేయాల. ఇలా మలుచుకోవాలి. ఈ సైడ్ చూడండి ఎలా మళ్ళించుందో, అలా మళ్ళించి దీని అప్పుడు ఇట్టాగా మళ్ళించుకోవాలి. కరెక్ట్ సైజు బట్టి మళ్ళించుకోవాలి. మళ్ళిస్తే అప్పుడు కరెక్ట్గా ఇది వాచి అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. అప్పుడు వాచీలు ఎలాగా తయారు చేసుకునేది, అప్పుడు అవి ఒక రోజులు చూశారు కదా, ఈ విధంగా చేసేసి ఈ విధంగా చించుకోవాలి. అంటే ఈ రెండుగా మళ్ళించుకోవాలి. ఇప్పుడేమంటే అది ఒక వెరైటీగా ఉంటుంది మనకి, అవి ఒక దినాలు. ఎప్పుడన్నా మీరు చేసి ఉంటే విధంగా కామెంట్ చేయండి, మేము విధంగా చేస్తున్నాము అని చెప్పని. అంటే వాచీలు ఉండేది ఎక్కువ, వాచ్ ఉండేది. ఇప్పుడు కదా ఫోన్ వచ్చిన కాడి నుంచి అవన్నీ ఏమి లేవు. అంటే టైం చూపుతుందేమో అని అనుకుంటారేమో, అది టైం చూపదు. వాచ్ చేతికున్నంత ఫీలింగ్ అయ్యేది అప్పుడు. దీనైతే ఇదిగో విధంగా తయారు చేసేసా. ఇప్పుడు దీని
వేసుకునేది తినప్పుడు. వాచి అంటే అప్పుడు అలవాటు ఉండేది. దయచేసి అదే వాచి అనుకుంటారేమో, అది వాచి లాగా ఉంది మనకి అని ఫీలింగ్ అయ్యేది, అంతేగాని దాని టైం ఏమని చెప్పదు. అంటే ఇది అప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా. ఒకప్పుడు భలే సులభంగా వేసేసేది, కానీ ఇప్పుడు ఒకరోట కష్టంగా ఉందన్నమాట. కష్టమేం కాదు, అలవాటు తప్పిపోయాలప్పుడు. అప్పుడు ఈ విధంగా వేసేటప్పుడు వాచి రెడీ అయ్యే విధంగా వాచి వేసుకున్నాము అని చెప్పని ఫీలింగ్ అనమాట. అప్పుడు తర్వాత వచ్చి ఇది దీని అంటే తాటాకు చిన్నదిగా ఉంది ఇది. అంటే రకాలు అప్పుడు ఆ దినాలు వేరేనా. ఇప్పుడు ఇది వచ్చి ఉంగరం ఇలా చేసుకునేది చూసారా. ఇది వచ్చి వాచి, ఇది వచ్చి ఉంగరం. ఇలా తాటాకులతో వాచీలు ఉంగరాలు అలా చేసుకొని నా వాచి చూడండి ఎలా ఉందో అని చెప్పని అప్పుడు అలా అనుకునే మేము పిల్లకాయలు. అప్పుడు ఆయా ఒక దినాలు, ఆయా ఒక రోజులు, ఆ రోజులు మళ్ళీ రావు ఇప్పుడు. సరే అయితేను ఈ రోజుకైతే ఈ వ్లాగు ఇంతేను. మళ్ళీ రేపు మంచి వ్లాగుతో నీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్ యూ. చూశారు కదా, బాగా చూడండి. ఇది ఒక విధంగా నేను ఇప్పుడు ఇందాక చేసినట్టే, ఇది ఉంగరము, ఇది వచ్చి వాచి, అదేనమాట. ఇలా మీరు ఎప్పుడన్నా చేసి ఉంటే కామెంట్ చేయండి.